ఫంక్షన్లో నువ్వు కూడా ఉండాలమ్మా. ఈ సందర్భంగా అయినా మేం వెతుకుతున్న వర్ష నువ్వే అన్న నిజం అందరికీ చెప్పాలి. నువ్వు సమంత నా ఇంట్లోనే మనవరాళ్లుగా ఆనందంగా ఉండాలి. ఇన్నేళ్లు సమంత మా మనవరాలిగా ఎంతో సంతోషంగా ఉంది. తను ఏం కోరుకుంటే అది మీ తాతయ్య తీసుకొచ్చిచ్చాడు. మరి ఆ ఆనందం నీకు దక్కాలి కదమ్మా. నీకోసం ఆయన ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసా అమ్మా? నాకు తెలుసు నీ గురించి నిజం చెప్పటానికి ఇంతకు మించి మంచి సమయం లేదు. అందుకే ఖచ్చితంగా ఈ ఫంక్షన్లో నీ గురించి తప్పకుండా చెప్తానమ్మా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఒక్క మాట కూడా వినిపించడం లేదు. ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ అజ్ఞాతవాసం నుంచి నువ్వు రా తులసమ్మ. నానమ్మ నన్ను పలకరించడానికి వచ్చారు. బాగున్నారా అమ్మగారు? బాగున్నాను తులసి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎవరది? ఇప్పుడు ఈ పని మనిషి నన్ను చూసిందంటే నేనెందుకు ఇలా దొంగతనంగా చూస్తున్నానని దీనికి అనుమానం వస్తుంది. వెంటనే విషయం గురించి చెప్తుంది. నేను తనని ఫాలో అవుతున్నానన్న అనుమానం వదినకొస్తుంది. నేనిక్కడ ఉండకూడదు. ఎవరున్నారక్కడ? ఇందాక తులసం వచ్చింది, చెప్పకుండా ఆగిపోయాను. అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే, నువ్వేమీ చెప్పొద్దు నానమ్మ. నువ్వు నాకు మాటిచ్చావు కదా, అక్కని వంశీని కలిపే వరకు నేనే అన్న నిజం బయటకి రాకూడదు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మీ షష్ఠి పూర్తి బాగా జరగాలి. మీరిద్దరూ ఆనందంగా ఉండాలి. కానీ నువ్విలా అజ్ఞాతవాసం అనుభవిస్తూ మాకు దూరంగా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. దయచేసి నా మాట విను వర్ష. నా నిజం బయటికి తెలిసిన రోజు అక్కకి నాకు అనుబంధమే ఉండాలి తప్ప పగలు ప్రతీకారాలు ఉండకూడదునానమ్మా. అందుకే వాళ్ళిద్దరినీ కలిపే వరకు ఈ నిజాన్ని బయటకు చెప్పొద్దు అని నీ దగ్గర మాట తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకో. మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మీకేంటి సంబంధం? మర్యాదగా బయటికెళ్ళండి. అది కాదండి, మీతో మాట్లాడాలని వచ్చాము. ఏం మాట్లాడతారు? మోసం చేసిన వాళ్ళు ఇంకా ఏం మాట్లాడడానికి వచ్చారు? చూడండి కోటేశ్వరరావు గారు, మా నాన్నగారు మీతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. మీ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు. అదొక ఆడపిల్ల తండ్రిగా మీ తప్పు కాదు. కానీ నేను రాణి ప్రేమించుకుంటున్నామని, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసి కూడా మా నాన్న డబ్బు కక్కుర్తిపడి మీ దగ్గర నిజాన్ని దాచారు. అదే ఆయన చేసిన తప్పు. కానీ ఆయన మీ దగ్గర తీసుకున్న డబ్బుకి మాత్రం నేను బాధ్యత వహిస్తాను. తప్పకుండా తొందరలోనే మీ డబ్బంతా మీకు తిరిగిస్తానని చెప్పడానికి వచ్చాం. మా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగుంటే మమ్మల్ని క్షమించండి. చూడండి, ఒక ఆడపిల్ల మనసేంటో ఇంకో ఆడపిల్లగా నాకు తెలుసు. మీరు చెప్పిన మాటల వల్ల తన జీవితాన్ని ఎంత గొప్పగా ఊహించుకుని ఉంటుంది. కానీ పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా మీరే ఆ ప్రయత్నం చేశారు. అందుకే తెలుసో తెలియకో మా వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడింది. కాబట్టి మేమిద్దరం మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాము. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? మీ ఇష్టం వచ్చినట్టు మాతో ఆడుకుని ఇప్పుడు సారీ అని చెప్తే
వదిలేస్తాననుకుంటున్నారా? ముందు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత మీ అంత ఎలా తేల్చాలో మేం చూస్తాం. ఏంటి సమంత, అర్జెంటుగా మాట్లాడాలి అన్నా? ఇప్పుడు నా జీవితం నీ చేతిలో ఉంది కదా అని నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు కదా. అందుకే నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీతో పంచుకోక తప్పడం లేదు. నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనెప్పుడూ నువ్వు బావుండాలనే కోరుకుంటాను. నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అది నీ మనసులో మాట లేక నీ పెదాలు మాత్రమే పలుకుతున్న మాట? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడడం నాకు తెలీదు. నువ్వు నిజమే చెప్తావు. అందుకే కదా వంశీ నీ వెంట పడుతున్నాడు. నా గురించి నిజం చెప్పావనే కదా వంశీ నన్ను కాదనుకొని వదిలేశాడు. ఈ నిజమే కదా నా జీవితంతో ఆడుకుంటుంది. ప్లీజ్ సమంత, వంశీ నువ్వు ఒక్కటైన రోజే నేను ఆనందంగా ఉంటాను. వంశీ నీతో సంతోషంగా ఉన్న రోజే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇది నా మనసు నుంచి వస్తున్న మాట, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. దయచేసి నన్ను నమ్ము. ఇది నీ మనసులోంచొచ్చిన మాట అయితే నీ కోరిక తీరే రోజు నేను చూపిస్తాను. తొందరలోనే తాతయ్యకి షష్ఠిపూర్తి జరగబోతుంది. తాతయ్య నానీలకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ షష్ఠిపూర్తిని నేను జరిపిస్తున్నాను. మరి వాళ్ళ జీవితంలో అరుదైన ఘట్టం జరగబోతుంది. మరి నా జీవితంలో ఏం జరిగింది? నా మెడలో వంశీ కట్టిన తాళి మాత్రమే ఉంది. ఆ తాళి కట్టిన వంశీ మాత్రం నా పక్కన లేడు. వాళ్ళు పెళ్లిలో దండలు మార్చుకునేటప్పుడు వంశీ నా పక్కనే ఉండాలి. ఆ రోజు నుంచి వంశీ నాతోనే ఉండాలి. వంశీకి జీవితం నేనే అవ్వాలి. ఇదంతా నువ్వే చెయ్యాలి. మీ ఇద్దరిని కలపాలనే నేను ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు పదే పదే నాకు గుర్తు చెయ్యక్కర్లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ ప్రయత్నానికి వంశీ అడ్డుపడతాడని నాకు బాగా తెలుసు. వంశీకి నువ్వంటే ఎంత ఇష్టమో నేనంటే అంత కోపం. ఈ రెండు నాకు తెలుసు. అందుకే నువ్వు ఎక్కడుంటే వంశీ అక్కడే ఉంటాడు. నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వే జీవితం అనుకొని బతుకుతున్నాడు. ఈ షష్ఠిపూర్తికి నువ్వు కూడా రా. అక్కడే ఉండు. వంశీ కూడా అక్కడికొస్తాడు. అప్పుడే వంశీ మనసు మార్చి వంశీని నా చేతికి అప్పగించి ఇంకెప్పుడు నా చేతిని విడవకూడదని వంశీకి నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పి వంశీని ఒప్పించాలి. అక్కడ తాతి వాళ్ల షష్ఠిపూర్తి, ఇక్కడ నా జీవితానికి సంబంధించిన ఒక బలమైన బంధం. రెండూ జరగాలి. అది నువ్వే జరిపించాలి. తప్పకుండా జరిపిస్తాను సమంత. నా తాతయ్య నానమ్మల షష్ఠిపూర్తిని చూసే భాగ్యాన్ని నువ్వు నాకిస్తున్నావు. నా చేతుల మీద చేసే అదృష్టాన్ని నువ్వే నాకు కల్పిస్తున్నావు.